హాయ్ అండి. ఈరోజు నేను ఉయ్యూరు జంక్షన్ దగ్గర ఉన్నానండి. ఇది ఉయ్యూరు బందరోడ్ హైవే దగ్గర నుంచి మనకు కాటూరు వెళ్ళే రోడ్ అండి. ఇప్పుడు నేను చూపించేది. ఇప్పుడు ఆటో వచ్చేదంటే ఉయ్యూరు సెంటర్ నుంచి వస్తుంది. అది ఆటో విశ్వశాంతి పబ్లిక్ స్కూల్ ఉంది. విశ్వశాంతి పబ్లిక్ స్కూల్ వచ్చేసి ఉయ్యూరు హైవే దగ్గర నుంచి జస్ట్ ఒక 200 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. బందరోడ్ హైవే నుంచి విశ్వశాంతి స్కూల్. అక్కడి నుంచి ఇక్కడ ఒక 1/2 కిలోమీటర్ లోపలికి రావాలండి. 1/2 కిలోమీటర్ లోపలికి వస్తే నేను ఆ రోడ్ పాయింట్ ఉన్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రామ కుటుంబం హైట్స్ అని కొత్తగా వెంచర్ వేశారండి. ఇక్కడ రామ కుటుంబం హైట్స్ అని చెప్పి వెంచర్ వేసాక మీకు ఫ్లాగ్స్, జెండాలు కూడా కనిపిస్తున్నాయి. ఇదిగోండి, మామూలుగా ఇంటర్నల్ వచ్చేసి 40 అడుగులు, లోపల మెయిన్ వచ్చేసి 60 అడుగులు వేశారు. ఇదేమో ఉయ్యూరు వెళ్ళే రోడ్డు. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే విశ్వశాంతి స్కూల్కి ఒక 1/2 కిలోమీటర్, అక్కడి నుంచి హైవే మొత్తం వెళ్తే ఒక 1 కిలోమీటర్ లోపే ఉంటుందండి. ఇక్కడ నుంచి హైవే వచ్చేసి 1 కిలోమీటర్ లోపే ఉంటుంది. ఇప్పుడు మీకు లోపల ఎగ్జాక్ట్గా ఈ రామకుటుంబం హైట్స్కి ఆపోజిట్ రోడ్లో తార్ రోడ్ అండి. ఆ తార్ రోడ్ ఫేసింగ్లో ఉన్న పొలం మీకు చూపిస్తాను. హాయ్ అండి. ఇప్పుడు ఈ వీడియోలో ఇప్పుడు నేను ఉయ్యూరు కాటూరు రోడ్డుకి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తే ఆ కాటూరు మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఇంటర్నల్ తార్ రోడ్డు ఇది. ఈ ఇంటర్నల్ తార్ రోడ్డు కూడా జస్ట్ ఒక 100 మీటర్స్. ఉయ్యూరు కాటూరు మెయిన్ రోడ్ నుంచి ఈ ఇంటర్నల్ తార్ రోడ్డు 60 ఫీట్ తార్ రోడ్డు. ఉయ్యూరు కాటూరు రోడ్డు 100 ఫీట్ రోడ్డు. ఇది 60 ఫీట్ తార్ రోడ్డు, ఇంటర్నల్ తార్ రోడ్డు 1/2 కిలోమీటర్. ఉయ్యూరు హైవే నుంచి ఈ ఇంటర్నల్ తార్ రోడ్డుకి 1/2 కిలోమీటర్. ఇది ఒకటి 30 కిలోమీటర్. కరెక్ట్గా హైవే నుంచి పొలం దగ్గరికి 30 కిలోమీటర్. మెయిన్ రోడ్డుకి వచ్చేసి 1/2 కిలోమీటరే. మనం ఈ విధంగా లెక్కేసుకుంటే 1/2 కిలోమీటర్. ఇట్లా ఉయ్యూరు మన విశ్వశాంతి స్కూల్ దగ్గరికి 1/2 కిలోమీటర్. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూడండి, చుట్టూ 4 సైడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ బయ్యర్ ఏంటంటే ఒక ఆఫర్ చెప్పాడండి. యాక్చువల్గా ఇది వితిన్ 1 మంత్లో కొనుక్కున్న వాళ్ళకి మాత్రం ఈ రేట్ అండి. రేటు మీకు వీడియో చివరిలో చెప్తాను, మీకు వీడియో చివరి వరకు చూడండి. ఆ రేట్ వచ్చేసి ఒక నెల వరకే. ఎందుకంటే చుట్టూ సెంట్ 5 లక్షలు 10 లక్షలు అమ్ముతున్నారు. ఆ హౌసింగ్ ప్రాజెక్ట్లో 10 లక్షలు ఉంది సెంటు, ప్లాట్లో సెంట్ 5 లక్షలు ఉంది. కాబట్టి ఈయన ఏంటంటే ఒక నెల వరకే పెట్టారు. తర్వాత ఈయన కూడా పర్మిషన్స్ తీసుకొని ల్యాండ్ కన్వర్షన్ చేసి ప్లాటింగ్ వేద్దాం అనుకుంటున్నారు. సో ఈ 1 మంత్లో కొనుక్కున్న వాళ్ళు మాత్రమే అదృష్టం. ఆ రేట్ అనేది వీడియో చివరిలో మెన్షన్ చేస్తానండి, చూసుకోండి. చుట్టూ హౌసింగ్లు అన్నీ ఉన్నాయి. సరౌండింగ్లో అన్ని హౌస్లు 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉన్నాయి. సెంట్ 5-10 లక్షల డిఫరెన్స్లో ఉన్నాయి. తార్ రోడ్ బిట్టు. రేటు వీడియో చివరిలో పెట్టాను మేడం, చూడండి. అది 1 మంత్ వరకేనండి. 1 మంత్ తర్వాత ఎవరైనా వచ్చి అడిగినా సరే ఈ రేట్ అయితే రాదు. హాయ్ అండి. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టు ఉయ్యూరు హైవే దగ్గర నుంచి ఉయ్యూరు జంక్షన్, ఆ జంక్షన్ నుంచి హైవే వస్తుంది. హైవే నుంచి ఎగ్జాక్ట్గా 1 km కూడా రాదండి. 1 km లోపే. నేను ఒక హాఫ్ కిలోమీటర్ వస్తుందండి. నేను మీకు చెప్పాను కదా, రామ కుటుంబం హైట్స్ అని చెప్పి ఈ తార్ రోడ్, ఇది తార్ రోడ్ అండి. ఇది వచ్చేసి 60 ఫీట్ తార్ రోడ్డు. ఈ తార్ చెట్టు నుంచి ఆ తార్ చెట్టు వరకు 60 ఫీట్ తార్ రోడ్డు. ఈ తార్ రోడ్డుకి ఆపోజిట్లో రామ కుటుంబం హైట్స్ అంటే ఒక వెంచర్స్ వేసారు వాళ్ళు. ఆ వెంచరు దీనికి ఆపోజిట్ రోడ్లో ఉంటుంది. ఇది వచ్చేసి తార్ రోడ్డు. మీరు చూడండి, ఇక్కడ అన్ని హౌసెస్ కనిపిస్తాయి మీకు. తార్ చెట్ల మీద బిల్డింగ్స్ చూడండి. ఆ డబుల్ రోడ్, తార్ రోడ్ డబుల్ రోడ్. అది ఉయ్యూరు నుంచి కాటూరు వెళ్ళే డబుల్ రోడ్డు. మీకు వెహికల్స్ కనిపిస్తూ ఉంటాయి. అది ఒక బిల్డింగ్, నా ఫింగర్ పాయింట్లో బిల్డింగ్ ఉంది. అవన్నీ హౌసెస్, అపార్ట్మెంట్. అది చూడండి, మళ్ళీ అపార్ట్మెంట్స్ మొత్తం ఉన్నవే. ఎగ్జాక్ట్గా నేను చూపించబోయే పొలానికి 4 మళ్ళు తర్వాత ఇల్లులు అన్నీ ఉన్నాయండి. చూడండి, సింపుల్గా చెప్పాలంటే ఇవన్నీ ఇళ్ళ కానుకున్నవండి. సరౌండింగ్లో దగ్గర 7 ప్రాజెక్టులు ఉన్నాయండి. హౌసింగ్ ప్రాజెక్టులు కానీ ప్లాట్లు కానీ 7 ఉన్నాయి మొత్తానికి. ఇదే తార్ రోడ్లో ఇటు సైడ్ ముందుకెళ్తే ఒక ప్రాజెక్ట్ ఉందండి. అది వచ్చి హౌసింగ్ ప్రాజెక్టు. ఇటు సైడ్ రామకుటుంబం ప్లాట్స్. ఇది రెండో ప్రాజెక్టు. మళ్ళీ అక్కడ ఇల్లు ఉన్నాయి చూడండి. అటు సైడ్ అక్కడ ఒక ప్రాజెక్ట్ ఉందండి, 3. మళ్ళీ ఇప్పుడు మనకి స్ట్రైట్గా కనిపిస్తుంది చూడండి. యాక్చువల్గా మనకు కనిపించే బిల్డింగ్లు ఉన్నాయి. ఆ బిల్డింగ్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది విశ్వశాంతి పబ్లిక్ స్కూల్. అది ఉయ్యూరు ఫేమస్ కాలేజ్ అండి, కాలేజ్ అండ్ స్కూల్. అది కరెక్ట్గా చూపిస్తానండి. అపార్ట్మెంట్స్ అడ్డు వస్తాయి. కరెక్ట్గా
5 మడులు బ్యాక్ సైడ్ 1 2 3 4 5 ఎగ్జాక్ట్గా 5 మడులు బ్యాక్ సైడ్ ఉంటుంది. మీకు చూపించే ఆ తాటి చెట్లు ఉన్నాయి చూడండి, ఆ తాటి చెట్లు బ్యాక్ సైడ్ రెడ్ కలర్ అలాగే ఒక బలూన్ కనిపిస్తుంది చూడండి ఫ్లైట్లో, అడ్వర్టైజ్మెంట్ బలూన్ విశ్వశాంతి స్కూల్ అంటే హై స్కూల్ అండ్ కాలేజ్ దగ్గర ఆ బలూన్ ఎగ్జాక్ట్గా 5 మడులు అంటే దగ్గర 5 నుంచి 7 ఎకరాల డిస్టెన్స్ ఉంటుందండి అంతే. మీటర్స్ పరంగా చూస్తే 1/2 కిలోమీటర్, జస్ట్ అక్కడి నుంచి నేను ఉంచిన తార్ రోడ్డుకి 1/2 కిలోమీటర్ ఉంటుంది. నేను ఇప్పటివరకు 4 ప్రాజెక్టులు చూపించాను, అక్కడ ఒక ప్రాజెక్ట్ ఉంది. మొత్తం సరౌండింగ్లో మొత్తం ఇప్పటివరకు 4 చూపించా, 4 దిక్కుల్లో. ఇటు సైడు చూడండి, ఇటు సైడ్ కూడా 1/2 కిలోమీటర్లు, మళ్ళీ ఇటు సైడ్ హౌస్ 4 పక్కల వెంచర్లు ఉన్నాయండి. 7 రకాల వెంచర్లు ఉన్నాయి, హౌసింగ్ ప్రాజెక్టులు కానీ ప్లాట్లు కానీ. మీకు ఇక్కడ చెప్పిన హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఇటు సైడ్ అంటే మనకి ఉయ్యూరు కాటూరు రోడ్డు మెయిన్ రోడ్ నుంచి ఇంటర్నల్ తార్ రోడ్డు ఇటు ఇంకా ఈ పొలం దాటి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ప్రాజెక్టులు వచ్చేసి సెంటు 5 లక్షలు జరుగుతుందండి. ఇక్కడ ఆపోజిట్లో మెయిన్ రోడ్డు కానుకొని రామకుటుంబ ప్రాజెక్టు దగ్గర అక్కడేమో సెంటు 10 లక్షలు, అంటే గజం 20,000. ఎందుకంటే ఇక్కడ నుంచి నేను చెప్పినట్టు కిలోమీటర్స్ ప్రకారం చూస్తే 1/2 కిలోమీటర్లో ఉయ్యూరు విశ్వశాంతి ఉంది, అక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ హైవే నుంచి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉందండి. 1/2 కిలోమీటర్ కొంచెం అటు ఇటు కాబట్టి అక్కడ రామకుటుంబంలో సెంటు వచ్చేసి 10 లక్షలు జరుగుతుంది, అంటే గజం 20,000. చుట్టూ ఇన్ని హౌసింగ్ ప్రాజెక్టులు ప్లాటింగ్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు 4.5 ఎకరాలు బిట్ వచ్చిందండి, చదరపు బిట్టు. మీకు చూపిస్తా ఫస్ట్. ఇదిగోండి, ఇది బోరు, ఇదిగోండి రన్నింగ్లో ఉంది, సౌండ్ కూడా వస్తుంది. ఇది నా ఫింగర్ స్టిప్ ఇట్లా ఈ స్ట్రైట్గా ఈ బోర్ స్ట్రైట్గా వెళ్తే అక్కడ లైన్ కనిపిస్తుంది చూడండి, ఈ లైన్ అది 1 మడి. ఆ బ్యాక్ సైడ్ ఇంకో లైన్ కనిపిస్తుంది చూడండి డార్క్, అది 2 మడి. చూడండి, ఈ పోల్ కాకుండా ఈ పోల్ దగ్గర, ఈ పోల్కి ముందు ఒక లైన్ వస్తుంది, ఈ 2 మళ్ళు చూపిస్తాను. ఇక్కడి నుంచి రోడ్డు విడుతూ చూపిస్తాను చూడండి. మొత్తం 4.5 ఎకరాలు అండి. ఇది 4.5 ఎకరాలు ఒకటే బిట్టు. డైరెక్ట్ పార్టీ దగ్గర తీసుకెళ్ళి మాట్లాడిస్తామండి. పార్టీ మనకి డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నారు. ఆయన పార్టీ వచ్చి ఎన్ఆర్ఐ పార్టీ. ఆయన ఇలాంటివి చాలా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. నేను రోడ్డు ఎంతవరకు ఉందో అంతవరకు నడిచి చూపిస్తానండి మీకు. మొత్తం తార్ రోడ్డు 60 ఫీట్ తార్ రోడ్డు. ఇది మన కంటికి కనిపించేది మాత్రం 30 ఫీట్ ఉంటుంది, మిగతా 30 ఫీట్ వచ్చేసి గవర్నమెంట్ ల్యాండ్. బండి కీసు కూడా తీలు అక్కడే ఉన్నాయి, ఎవరు రాగలే. బండి కీసు తీసుకోకుండా వచ్చేసా. నడవటే 1 నిమిషం నడిచా. ఇదిగోండి, ఎక్కడికి ఈ తాటి చెట్టు వల్ల చిన్న లైన్ కనిపిస్తుంది. నాకు కళ్ళు కనిపించట్లేదు. ఈ తాటి చెట్టు పక్కన చిన్న లైన్, ఇదిగోండి ఈ లైన్ తిన్నగా వెళ్ళి ఆ బ్యాక్ సైడ్ కట్టు. ఈ లైన్ తిన్నగా ఇట్లా వెళ్ళి ఆ నల్లగా ఉంది కదండి, ఆ నల్లది ఆ లైన్. ఇక్కడి నుంచి బ్యాక్ సైడ్ నేను చెప్పాను కదండి, ఆ నల్లది ఈ ముందు మడి, ఆ వెనకాతల బ్యాక్ సైడ్ ఒక నల్లగా కనిపిస్తుంది ఆ గట్టు. వీడియో ఫింగర్ పెడితే బ్లర్ వచ్చేస్తుంది. ఆ బ్యాక్ సైడ్ ఆ గట్టు చిన్న నల్లగా కనిపిస్తుంది చూడండి, అక్కడ వరకు. ఈ ముందుది 1 మడి, అదొక మడి, 2 మళ్ళు. రోడ్డు ఫేసింగ్ చూసాను. 450 అడుగులు వెడల్పు, 425 అడుగులు లోతు, చదరపు ముక్క.
ఏ క్లాస్ ఉండదు. రోడ్ ఫేసింగ్ చూడండి, నేను ఇక్కడ నుంచున్నానా, నా బండి చూడండి ఎంత ఉందో, ఎంత దూరంలో ఉందండి నా బండి. నేను నడిచినప్పుడు కూడా ఎంత దూరం ఉందో చూడండి. అది అక్కడి నుంచి ఇంత రోడ్ ఫేసింగ్ అండి. చుట్టూ 7 ప్రాజెక్టులు ఉన్నాయి. హౌసింగ్ ప్రాజెక్ట్స్ కానీ, విల్లా ప్రాజెక్టులు కానీ, ప్లాట్లు కానీ, ఏదన్నా 7 ఉన్నాయి. విశ్వశాంతి స్కూల్కి జస్ట్ 1/2 కిలోమీటరు, హైవే నుంచి 1/2 కిలోమీటరు ఉయ్యూరు కాటూరు రోడ్డు. కాటూరు మెయిన్ రోడ్ నుంచి ఇంటర్నల్ తార్ రోడ్డు. అది మెయిన్ రోడ్, డబల్ రోడ్ అంటారు, 100 అడుగుల రోడ్డు. ఇది 60 ఫీట్ రోడ్డు. ఈ తార్ రోడ్ ఫేసింగ్ బ్రహ్మాండంగా ఉందని ముక్క. 4.5 ఎకరాలు చదరపు ముక్క, 450 అడుగులు వెడల్పు, 425 అడుగులు పొడవు. ఎకరం 1,70,00,000 చెప్తున్నారండి. ఎకరం 1,70,00,000 మాట్లాడుకోవచ్చు. 4.5 ఎకరాలు, ఎకరం 1,70,00,000. మీకు చెప్పాను కదా, సరౌండింగ్లో ప్లాటింగ్ ప్రాజెక్టులో అయితే సెంటు 5 లక్షలు చెప్తున్నారు. హౌసింగ్ ప్రాజెక్టులో సెంటు 10 లక్షలు, అంటే గజం 10 నుంచి 20,000 జరుగుతుంది. సెంటు 5 లక్షలు 10 లక్షలు జరుగుతుంది. ఈయన సెంటు 1,70,000 చెప్పారు, అంటే ఎకరం 1,70,00,000. మనకి మామూలుగా ఉయ్యూరు నుంచి తోటలవల్లూరు అటు సైడ్ కరకట్ట వైపు వెళ్ళే తార్ రోడ్ ఫేసింగే 2 కోట్లు 2.5 కోట్లు ఉంది తార్ రోడ్ ఫేసింగ్. అటు సైడ్ ఏమీ లేవు పొలాలు తప్ప. మీకు ఇక్కడ చూస్తే చుట్టూ 7 వెంచర్లు ఉన్నాయి. హైవేకి 1/2 కిలోమీటర్ ఉంది. విశ్వశాంతి స్కూల్ దగ్గరలోనే. ఇది కాకుండా మళ్ళీ మనకి ఆపోజిట్ చెప్పాను కదంటే రామకుటుంబం అని ప్లాటింగ్ వేశారు. అటు సైడ్ ఎంఆర్ఓ ఆఫీస్ కూడా వస్తుంది, కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అండర్ కన్స్ట్రక్షన్. చుట్టూ 3 గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయండి ఇక్కడ. ఉయ్యూరు పెద్ద సిటీ. సో తార్ రోడ్ ఫేసింగ్ బిట్టు చదరపు ముక్క 4.5 ఎకరాలు, ఎకరం 1,70,00,000 చెప్తున్నారండి. రేట్ అయితే చాలా రీజనబుల్గా ఉంది. బయ్యర్ కూడా, సెల్లర్ కూడా చాలా జెన్యూన్ సెల్లరు, ఎన్ఆర్ఐ కస్టమరు, మనకు బాగా తెలుసు. ఆయన డైరెక్ట్ పార్టీతో కూర్చోబెట్టి మాట్లాడతాం. మీకు మేము ఎంత దూరం నడుచుకుంటూ వెళ్ళాము, మళ్ళీ అదే దూరం నేను నడుచుకుంటూ వస్తున్నాను బండి దగ్గరికి. చుట్టూ సరౌండ్ చూశారు, 4 సైడ్స్ మీకు హౌస్ ఇళ్ళతో ఆక్యుపై చేసి ఉంది. అంత మంచి బిట్ అండి. అది కూడా మర్చిపోయాను, కస్టమర్ వచ్చేసి 1 మంత్ వరకే టైం ఇచ్చారండి. 1 మంత్లో కొనుక్కున్న వాళ్ళకి మాత్రం ఈ అదృష్టం.